తెలంగాణలో వంట గ్యాస్ కష్టాలు అన్నీ ఇన్ని కావు. అటు కొరత ఇటు అక్రమార్కుల దందాతో సామాన్యుడు విలువలలాడిపోతున్నారు. సిలిండర్ కోసం ఏజెన్సీల ముందు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో రివ్యూ చేశారు మంత్రి ఉత్తమ్. డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాకు ఇబ్బంది లేదన్న మంత్రి, కేంద్ర నిబంధనల వల్ల కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో కొంత కొరత ఉందన్నారు. బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, పర్యవేక్షణకు కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు మినిస్టర్ ఉత్తమ్. తెలంగాణ వ్యాప్తంగా వంట గ్యాస్ కోసం ప్రజలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో గ్యాస్ ఏజెన్సీల వద్ద జనం బారులు తీరారు. కొరత ఉందనే ప్రచారంతో ఆందోళన చెందిన వినియోగదారులు తెల్లవారుజాము నుంచే క్యూలో నిలబడుతున్నారు. ఏజెన్సీలు మాత్రం సరఫరా సాఫీగానే ఉందని చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. డొమెస్టిక్ కన్స్యూమర్స్ కి ఏమీ ప్రాబ్లం లేదు. పర్ డే సప్లై ఉంటుంది ఉండదు. ఆ సంఖ్యలోనే ఇప్పుడు కూడా ఆయిల్ కంపెనీస్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. భారత ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే కమర్షియల్ సిలిండర్స్ లో ఇదివరకున్న కన్జంప్షన్ కి, పర్ డే కన్జంప్షన్ కి 20% సప్లై చేస్తున్నారు. అటు హోటల్స్ నిర్వాహకులు వ్యాపారం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో కట్టెల పొయ్యిపైనే వంటలు చేస్తూ కస్టమర్ల కడుపు నింపుతున్నారు. సిలిండర్లు లేక ఇబ్బంది 2 రోజుల నుంచి అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కట్టెల పొయ్యి పెట్టి ఇప్పటి వరకు ఇటువంటి పరిస్థితి రాలేదు. ఎవరు రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. సిలిండర్లు ఎప్పుడు వస్తే కూడా తెలియదు. ఎలా ఉంటుంది, ముందు ఎలా ఉంటుంది కూడా అర్థం కావట్లేదు. ఎల్పీజీ కొరత ప్రభావం భాగ్యనగరంలోని ప్రముఖ దేవాలయాలపై పడింది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాల్లో ప్రసాద విక్రయాలను కుదించారు. సిలిండర్లు దొరక్క హాస్టళ్లు, హోటళ్లు మూతపడుతూ ఉండడంతో ఐటీ ఉద్యోగులు ఆకలితో అలమటిస్తున్నారు. పలుచోట్ల గత్యంతరం లేక మళ్లీ కట్టెల పొయ్యిలు, బొగ్గు వినియోగిస్తూ వంటలు చేస్తూ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో బిర్యానీ రేట్లు పెంచారు. ప్రతి ఆర్డర్పై 40 రూపాయల వరకు అదనపు వసూళ్లు చేస్తున్నారు హోటల్ నిర్వాహకులు. మరోవైపు గ్యాస్ రీఫిల్లింగ్ మాఫియాపై టాస్క్ ఫోర్స్ విరుచుకుపడుతుంది. హైదరాబాద్ పాత బస్తీలోని ఉప్పుగూడలో గృహ వినియోగ సిలిండర్లను అక్రమంగా మళ్లిస్తున్న సుమన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో 300 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్న అధికారులు బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడుతున్న వారిపై సెక్షన్ 6A కింద కేసులు నమోదు చేశారు. దేశంలో గ్యాస్ కొరత లేదని, కొందరు కావాలనే కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని బీజేపీ నేత రామచంద్రరావు మండిపడ్డారు. ఇంతకు ముందు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యే ముందు గ్యాస్ ధర 1240 రూపాయలు ఉండే. అటువంటి నేపథ్యంలో ఈ రోజు గ్యాస్ ధర 900 చిలుకు నుంచి 1 పైసా కూడా పెంచిన పరిస్థితి ఈరోజు దేశంలో ఉన్నది. కాబట్టి గ్యాస్ కొరత లేదు. ఇది కేవలం రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వ్యక్తులు బాధ్యత రహితమైనటువంటి మాటలు మాట్లాడి ఈ పని చేస్తా ఉన్నారు. వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడం, రీఫిల్లింగ్ గడువు 25 రోజులకు పెరగడంతో హోటల్ వ్యాపారం కుదేలైంది. హైదరాబాద్ లో రద్దీగా ఉండే టిఫిన్ సెంటర్లు సైతం గ్యాస్ లేక మూతపడ్డాయి. సామాన్యుడికి అందాల్సిన సబ్సిడీ గ్యాస్ పక్కదారి పడుతూ ఉండడంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది.